ఆ ఈగేం డౌట్ లేదు. తెలంగాణలో బొచ్చడు ఆనలు పడతాయి. మిషన్ కాకతీయ కింద దోవిన చెర్లు నిండు ఖాయం. పంటలు కూడా మంచిగా పండుతాయి. ఏంది నిన్నయాల పడుతున్న ఆనలను చూసి ఆశపడుతున్నావా అని గులుక్కునేరు. మన అడవుల శాఖ ఆఫీసర్లు చేస్తున్న ఉపాయం గురించి చెప్తున్నా. అర్తాహారం పథకం కింద పెట్టిన చెట్లు పెరిగి పెద్ద ఇగురు పెట్టేదాకా వాళ్ళు ఏం చేస్తారో గీ వార్తలు చెప్తున్నాం, మంచిగా నుండ్రి. ఆనలు పడుతున్నాయి, మరి దున్నకాలు సురువు చేసిండ్రా? అయితే ఓ ముఖ్యమైన ముచ్చట చెవులేసేది ఉన్నది, మంచిగా నుండ్రి సరేనా? నాగలి దుంపకో కాని కోసమనో షెట్టుకు సూటి పెట్టారు. ఆయనతో జైలుకు పోయే కథ అవుతుంది. ఇంటి ముంగట పందిరేస్తందుకు కట్టె కొట్టిన పొట్టమే. యాప, తుమ్మ, సర్కార్ తుమ్మ, మర్రి, రాయి, ఎదురు, అరకు, నేరేడు, మామిడి, జామ, జువ్వి, సుబాబుల్, సర్వి, కొబ్బరి, తాటి ఇట్లా ఏ చెట్టుకు కాటు పెట్టినా మీ పని అయిపోయినట్టే. ఒకవేళ చెట్టు నరకుడు తప్పది అనుకుంటే అప్పుడు అయ్యా నా పేరు రాజయ్య, మాది ఫలానా ఊరు, నాకింత వ్యవసాయం ఉన్నది, నాగలి దుంపకు ఓ మొద్దు కావాలి, మీరు పెద్ద మనసు చేసుకొని పర్మిషన్ ఇస్తే చాలు మా శెల్కలున్న చెట్టును వాడుకుంటా అని చెట్లను కావలి కాసే ఆఫీసర్లకు దరఖాస్తు చేసుకోవాలట. మనం చెప్పింది నిజమా కాదా అని ఎంక్వైరీ చేసి గప్పుడు పర్మిషన్ ఇస్తారట. కట్టె బేరగాన్లు 7 కాడికి చెట్లను పోతం పెట్టే వరకు ఆకులు లేని చెట్టోలే తెలంగాణ బోడ కొడుతుందని గీ ఉపాయం చేసిండ్రట ఆఫీసర్లు. ఆకుపచ్చ తెలంగాణ పథకంలా చెట్లు ఇగురు పెట్టేదాకా మనకు గీ బాధలు తప్పయట. చెట్టుకు కాటు పెడితే మనుషులను జైలుకు తోలుతామంటుండ్రు. మరి మొన్నట్లెక్క గాలి దుమారం లేచి ఆకులు రాలినట్టు పెద్ద పెద్ద చెట్లు కూలితే ఏం చేస్తారో చూడాలే.